హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వద్దురా! అబ్బా! వెళ్ళరా! నేను చూసుకుంటాను అంటున్నాను కదా! సరే అని నవ్వుతూ సూర్య వెళ్ళగానే వినోద్ ఆలోచనలో పడ్డాడు. ఎప్పుడూ లేనిది ఎందుని కొట్టాను అంటున్నాడు. అసలు ఏం జరుగుతుంది? వీడు చెప్పింది ఎందుకో నాకు నమ్మాలని అనిపించటం లేదు. చూస్తుంటే వీడు ఏదో దాస్తున్నాడు. కానీ చెప్పటానికి ఆలోచిస్తున్నాడు. వీడి ముఖంలో అసలు సంతోషం అనేది ఉండటం లేదు. చూద్దాం అనుకుని వర్క్ దగ్గరికి వెళ్ళాడు. ఇందుకి ఇష్టమైన మల్లె పువ్వులు, ఇంకా చికెన్ బిర్యానీ అన్నీ తీసుకుని ఇంటికి వచ్చాడు సూర్య. హాల్‌లో కూర్చొని కాఫీ తాగుతున్నారు వంజగారు. సూర్యని చూడగానే ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ లేనిది 5 గంటలకే ఇంటికి వచ్చాడు కదా! అందుకు. నాన్నా ఏంట్రా ఇంత తొందరగా వచ్చావు? ఏం లేదమ్మా. మామూలుగానే వర్క్ దగ్గర వినోద్ ఉంటాను అన్నాడు. ఇందుని తీసుకుని బయటికి వెళ్దాం అని వచ్చాను అన్నాడు. సూర్య చేతిలో కవర్స్ చూడగానే అర్థమైంది వనజకి. రేయ్! ఇందు పైనే ఉంది. నేను అమ్మ నేను అమ్మ దగ్గరికి వెళ్తాను. అక్కడే భోజనం చేస్తాను. మీరు బయటికి వెళ్ళి ఏ టైంకి వస్తారో తెలియదు కదా! నేను ఈ రోజుకి అమ్మ దగ్గర పడుకుంటాను అంది. అమ్మ బిర్యానీ తెచ్చాను. తినేసి వెళ్ళమ్మా అన్నాడు. ఇప్పుడు ఏం బిర్యానీ వద్దురా! వెళ్తాను. మీ ఇద్దరూ తినేసి బయటికి వెళ్ళండి. ఇంటి తాళం కుండీలో పెట్టండి అని వనజగారు భ్రమరంగా ఇంటికి వెళ్ళారు. కవర్స్ అన్నీ పక్కన పెట్టి స్నానం చేసి ట్రాక్ అండ్ టీ షర్ట్ వేసుకుని టెర్రస్ పైకి వచ్చాడు. కుర్చీలో కూర్చుని రాకేష్ వైపు చూస్తూనే ఫోన్ చూసుకున్నట్లు యాక్ట్ చేస్తుంది ఇందు. ఇందు సూర్య పిలుపుకి కంగారుగా పైకి లేచి షాక్ అయ్యింది. టైం కాని టైంలో సూర్య రావటం. ఇక్కడ ఏం చేస్తున్నావు అంటూ చుట్టూ చూశాడు. అప్పటికే రాకేష్లో లోపలికి వెళ్ళిపోయాడు. సూర్య రావటం గమనించి ఏం లేదు బావా. సరే కిందికి రా అని కిందికి వచ్చి సూర్యకి కాఫీ ఇద్దామని వంటగదికి వెళ్తుంటే వెనుక నుంచి ఆమెని హత్తుకుని మెడవెంపుల్లో కిచ్చేశాడు. చంపేస్తాను పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే. సారీ ఇందు అంటూ ఆమెని దగ్గరికి తీసుకుని బుజ్జగించాడు. 2 రోజులు నన్ను దూరం పెట్టావు. మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చి సారీ అంటే సరిపోతుందా? లేని కోపం నటిస్తూ అంది. ఏ నువ్వు నన్ను దూరం పెట్టలేదా? ఎందుకు పెట్టాను? కారణం లేకుండా పెట్టానా? కోపంగా అంది. మరి ఒక్కోసారి ఎందుకు పిచ్చిదానిలా మాట్లాడతావు? జరిగిందంతా వదిలేయ్. కాఫీ తర్వాత పెడదు. ముందు లోపలికి రా అని తను తెచ్చిన కవర్స్ అన్నీ ఆమె చేతిలో పెట్టాడు. ఏంటి బాబా ఇది? నీకు డ్రెస్సులు కొన్నాను. రేపు బయటికి తీసుకుని వెళ్తాను కదా! ఆ డ్రెస్ వేసుకో. ముందు వేడివేడిగా బిర్యానీ తినాలి. బిర్యానీ తెచ్చాను. ఇద్దరం బిర్యానీ తిందాం. సరేనా? సరే బాబా అని బయటకు వచ్చి హాల్‌లో ఉన్న కిటికీ వైపు చూసింది. రాకేష్ బయట కూర్చుని కోపంగా చూస్తున్నాడు. తనలో తానే నవ్వుకొని సారీ అంటూ సైగ చేసి విండో డోర్స్ అన్నీ క్లోజ్ చేసి బిర్యానీ పట్టుకుని రూమ్‌కి వచ్చింది. ఇద్దరూ కలిసి బిర్యానీ తిని కబుర్లు చెప్పుకున్నారు. తనకి కావాల్సింది సూర్య దగ్గర నుంచి తీసుకొని అతని ఎదపై తలని వాల్చి ఇందు. సూర్య ఇందు. సూర్య ఆమెను సరిగా పడుకోబెట్టి టైం చూశాడు. 7 అయింది. వినోద్‌కి కాల్ చేసి అరగంట మాట్లాడి హాల్‌లో కూర్చుని ఇందు ఫోన్ చూశాడు. వైబ్రేషన్ రావడంతో వచ్చిన మెసేజ్ చూశాడు. రాణి అని రాకేష్ నెంబర్ సేవ్ చేసుకుంది. నువ్వు మీ బావ మాట్లాడుకున్నారా? లేదు. మొత్తానికి ఆ మెసేజ్ చదివి ఫోన్ పక్కన పెట్టి టీవీ పెట్టుకుని కాసేపు మూవీ చూసి రూమ్‌కి వచ్చాడు. నిద్ర రావడంతో ఆమె పక్కనే పడుకున్నాడు. తెల్లవారింది. బావా కాఫీ. అత్తమ్మేంటి ఇంకా రాలేదు? సూర్య చేతికి కాఫీ ఇస్తూ వస్తుంది కానీ రాణి ఎవరు? రాణి ఏంటి బావా? నువ్వు మీ బావ మాట్లాడుకుంటున్నారా లేదా అని మెసేజ్ పంపించింది. మన ఇద్దరి మధ్యన జరుగుతున్న గొడవలు నీ ఫ్రెండ్‌కి చెప్తున్నావా ఏంటి? సూటిగా అడిగాడు.
గతుక్కుమంది. ఇందు రాణి ఎవరో కాదు, రాకేష్ అని ఆమెకు తెలుసు. ఏంటి మాట్లాడావు? అది బాబా, బాధ వచ్చినా కష్టం వచ్చినా చెప్పుకోవడానికి ఫ్రెండ్స్ ఉంటారు కదా. నీకు వినోద్ ఎలానో నాకు రాణి అలా అన్నమాట. అందుకే బాబా తనతో షేర్ చేసుకున్నాను అంటూ కథని అల్లింది. నమ్మలేకుండా ఉండలేకపోయాడు. సూర్య ఆమె ప్రేమిస్తుంది కేవలం తన శరీరాన్ని మాత్రమే అని, టైంకి తన కోరిక తీర్చే మనిషిగా చూస్తుంది తప్ప భర్తగా చూడటం లేదని సూర్య గ్రహించలేకపోయాడు. ఏంటి బాబా అలా చూస్తున్నా? ఏం లేదు, నేను గుడికి వెళ్దామా అన్నాడు హెయిర్ దూకుంటూ. ఈరోజు బయటికి తీసుకొని వెళ్తాను అన్నావు కదా బావా, వెనుక నుంచి సూర్యుని హత్తుకుంటూ. ఆ, అందుకే కదా గుడికి తీసుకొని వెళ్తున్నాను. ఏ, గుడికి రావా? సండే కూడా గుడికేంటి బాబా, ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేద్దాం అంది. ఇంట్లో మీ అమ్మ బాబు నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు, అందుకే అస్తమానం బయటికి అంటున్నావు. కొన్ని పద్ధతులు మార్చుకోయిందు. 24 గంటలు బయటికి వెళ్ళటం అంత కరెక్ట్ కాదు అన్నాడు. ఏ బావా, బయటికి వెళ్తే ఏమైంది? అయినా నువ్వే కదా తీసుకుని వెళ్తానన్నా. మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడతావేంటి? గుడికి అంటున్నాను కదా, నీకు ఇష్టం ఉంటే రా. ఇందు ఇబ్బంది ఏమీ లేదు. రాను బావా, నువ్వు వెళ్ళు అంది బెడ్ మీద కూర్చుంటూ. సరే, వంట ఏం చేస్తావు? కూర తీసుకొని రానా? నీకు నచ్చింది తెచ్చుకో, ఈలోపు అన్నం వండుతాను అంది ముభావంగా. ముఖం అలా మార్చుకోకు, మధ్యాహ్నం లంచ్ చేశాక మూవీకి వెళ్దాం సరేనా? సరే బాబా అంది నవ్వుతూ. సూర్య గుడికి వెళ్ళి అక్కడే ఉన్న చెట్టు కింద కూర్చొని దీర్ఘ ఆలోచనలో ఉన్నాడు. ఇంతలో అక్కడికి ఒక గురూజీ వచ్చారు. సూర్య దగ్గరికి వచ్చి, గుడ్డిగా ఎవరిని నమ్మకు, నిన్ను మోసం చేస్తున్నారు. ఇప్పటినుంచే నువ్వు జాగ్రత్తగా ఉండు, లేదంటే చాలా బాధపడతావు అన్నారు ఆయన. కానీ సూర్యకి ఆ మాటలు అర్థం కాలేదు. ప్రశ్నార్థకంగా చూశాడు. గొప్ప స్థాయికి వెళ్తావు, వెళ్లే ముందు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ధైర్యం కోల్పోకు, నీకు మంచి భవిష్యత్తు ఉంది. కానీ కష్టాలను అధిగమించాలి అని నవ్వుతూ గురూజీ అక్కడి నుంచి వెళ్ళగానే సూర్య ఏమీ అర్థం కాక అక్కడ ఉన్న ప్రసాదం తీసుకొని తిని 1 గంట వరకు గుడిలో కూర్చొని చికెన్ తీసుకొని ఇంటికి వెళ్ళాడు. అప్పటికే వంజగారు అన్నం వార్చి హాల్లోకి వచ్చారు. ఏంటి నాన్న, గుడికి వెళ్ళావా? అవునమ్మా. నువ్వు ఎప్పుడు వచ్చావు? వచ్చి అరగంట అవుతుంది. అన్నం వార్చాను, కూర ఏం వండను? ఇందు వండలేదా అన్నం? కూర కవర్ చేతికిస్తూ తనకి నీరసంగా ఉందని చెప్పిందిరా. వంట కదా, ఎంతసేపు? ఇదిగో జ్యూస్ చేశాను, ఇందు నువ్వు తాగండి అని వంజ వంటగదికి వెళ్ళగానే సూర్య జ్యూస్ పట్టుకొని గదికి వచ్చాడు. బెడ్ మీద కూర్చొని ఫోన్లో గేమ్ ఆడుతుంది ఇందు. ఒక్కప్పుడు క్షణం తీరిక లేకుండా అన్ని పనులు చేస్తూ సూర్య పక్కన కూర్చుని కబుర్లు చెప్పేది, లేదంటే వంజగారి దగ్గర కూర్చునేది. కానీ ఈ మధ్యన ఎక్కువ ఫోన్తో ఉంటుంది. నీ పని అంతా అమ్మ చేస్తుందని మనసులోనే అనుకుని ఇందు పక్కన కూర్చున్నాడు. ఏంటి బావా, ఎప్పుడు అనగా వెళ్ళావు గుడికి, ఇప్పుడు వచ్చేది? ఫోన్ పక్కన పెడుతూ అంది. నీరసంగా ఉంది నీకు? నీరసంగా ఉందా నీకు? బావా, నైట్ సరిగా నిద్రలేదు కదా, తలనొప్పిగా ఉంది. సూర్య చేతిలో గ్లాస్ తీసుకుంటూ, నైట్ ఎర్లీగానే పడుకున్నావు కదా, తెల్లవారుజామున 3 గంటలకి మర్చిపోయావా బావా? అందుకే ఈ నీరసం. సరే, జ్యూస్ తాగి రెస్ట్ తీసుకో. పర్లేదు బాబా అని జ్యూస్ తాగి సూర్య చేతిని గట్టిగా పట్టుకొని, మూవీకి ఇంకా టైం ఉంది కదా, ఇద్దరం సరదాగా కబుర్లు చెప్పుకుందాం బావా. సరే చెప్పు అని ఆమె ఒడిలో పడుకొని కబుర్లు చెప్పింది. సూర్యకి అర్థమైంది ఆమెకి ఎటువంటి నీరసం లేదని.